ఏంటి ఎక్కడికి వెళ్తున్నది అని అనుకుంటున్నారు కదూ. ఏం లేదు, నేనైతే అహ్మదాబాద్కి వెళ్తున్నాను. అహ్మదాబాదా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. అదే అండి, ముందు మేము అహ్మదాబాద్లో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు మళ్ళీ అహ్మదాబాద్కి వెళ్తున్నానా? అదేంటి వెళ్తున్నాను అంటుంది, ఒకటే వెళ్తుందా అని అనుకుంటున్నారా? అవునండి, ఆ అక్క చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇంకా అనుకోని కారణాల వల్ల, తనకి డ్యూటీ ఉండడం వల్ల మా హస్బెండ్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసినప్పటికీ నేను సడన్గా వస్తాను అని చెప్పి అని అన్నాను. సో అక్క అసలు ఇక్కడికి వచ్చే వరకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. చూద్దాం అక్క ఎలా చేసుకుంటుందో, ఎలా ఫీల్ అవుతుందో. ఏ గున్ను, ఇది మా ఫేవరెట్ ప్లేస్ అక్కకి కానీ నాకు కానీ. అంటే అక్క ఫుడ్ అంటే మన వంట చేస్తుంటే మేమిద్దరం కలిసి ఎక్కువగా మాట్లాడుకునే ప్లేస్ ఇదే అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది. నేను వచ్చి రాగానే ఇక్కడ మ్యాగీ చేసేస్తుంది అక్క ఫాస్ట్గా. అంటే యాక్చువల్గా ఆ అక్క ఆల్రెడీ తినేసేది. ఆ అక్క ఇప్పుడు ఆ పాపకి నాకు ఇద్దరికి కలిపి మ్యాగీ చేసింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆల్మోస్ట్ తను మా ఇంట్లోనే ఉండేది. లేదంటే అంటే అసలు తన ఇల్లు మా ఇల్లు అలా డిఫరెన్షియేషన్ ఎప్పుడూ లేకున్నా అలా కొంచెం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. చాలా మిస్ అవుతున్నారు, అది నాకు తెలుస్తుంది. నేను కూడా చాలానే మిస్ అయ్యాను వాళ్ళని. ఇంకేం చేద్దాం, పోస్టింగ్స్ అలా వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. ఇది తన టెంట్ హౌస్ అంట, చూపిస్తుంది. దాని లోపల ఉంది కదా బొమ్మ, దాని పేరు మోంగ్లీ. దాన్ని చూపిస్తుంది, దాన్ని అక్కడ పడుకుంటుంది అని చెప్పి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. మీకు కొంచెం అర్థం కాదని చెప్పేసి నేను ఆ వాయిస్ ఆఫ్ చేశాను. ఆ అక్క మాత్రమే కాదు, ఆ పాప కానీ ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇక్కడ మ్యాగీ తినగానే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కేమో చికెన్, అలానే ఇంకొక పక్కేమో వెజిటేబుల్ రైస్ రెడీ అవుతుంది. నేను చేసే వెజిటేబుల్ రైస్ అంటే అక్కకు చాలా ఇష్టము, అందుకనే నా దగ్గర చేపించుకుంది. ఇంకొకటి, ఈ రెసిపీ నా దగ్గర నేర్చుకుంది. ఇంకా ఎవ్రీ సండే ఖచ్చితంగా చేసుకుంటుంది అక్క. ఇక్కడే కాదు, అక్క ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ మమ్మీకి, అంటే ఇంటికి వెళ్తుంది కదా, వాళ్ళ మమ్మీకి వాళ్ళందరికీ కూడా చేసి పెడుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. एक वर्ड में ये किचन के बारे में बोलेंगे. पीस नहीं, ऐसा नहीं, हमारा दोनों के बारे में. मैं वही बोल रही हूँ ना, हम दोनों के मतलब दोनों के हिसाब से हमारा पीस है, मतलब माइंड पूरा पीस होती है हम यहाँ आते हैं. हमारा रिलैक्सिंग प्लेस है, हमारा चिट चैट प्लेस है, सब इधर ही है. क्या करें, सब जगह में से तो नहीं मिलता. क्या हो जाएगा, हाथ में है तो सब चले होएगा. ఇక్కడైతే మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, ఎగ్స్, అలానే పుదీనా చట్నీ అంటే అక్క వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం నేనే జస్ట్ చూపించాను, అది బాగా నచ్చింది. ఇదే మన క్వార్టర్స్. లోపలికి వెళ్ళి చూద్దామంటే లాక్ వేసి ఉంది. సో ఓకే అని చెప్పి వచ్చేసాను. దానికి ఆపోజిట్ ఉన్నదే అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా గార్డెన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ టైం అనేది అడ్జస్ట్ అవ్వలేదు. సో ఇంకా దూరం నుంచి గార్డెన్ని చూసుకునేసాను. బాగా గ్రోత్ అయితే బాగుంది. ఫైనల్గా ఇట్స్ టైమ్ టు సే బాయ్. చాలా సాడ్గా ఉంది, వాళ్ళకి అసలు ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.